వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గొప్పగా చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఆదర్శంగా శాశ్వతంగా నిలబడిపోతుంది అనేది మనం గమనించుకోవాలి. అందరము కూడా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు గర్వపడాల్సిన కారణం ఇది. అందరూ చెప్పారు కథలు, ఎన్నో డైలాగులు చెప్పారు, గత ప్రభుత్వాలన్నీ కూడా చెప్పారు, కవ్వించారు, నవ్వించారు. కానీ వాస్తవంగా చెప్పిన మాట చేసి చూపెట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని చెప్పి మనం గ్రహించాలి. మొండి పట్టు పట్టి కులగన్న చేసి రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన స్ఫూర్తితో ఆయన వెంటనే చేపట్టి ఇవాళ మనం చేసిన విధానం కూడా ఆదర్శంగా ఉంది అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినా కూడా అది పడదు అని చెప్పి వాళ్ళు చెప్పి తెలంగాణ మోడల్నే కాపీ చేయాలనేది ఒక నిర్ణయానికి యావత్ భారతదేశంగా ఇవాళ ఏర్పడింది. ఈ కులగన్న అంటే ఏంటి? నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయం మంత్రివర్యులందరూ కూడా అంగీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతులు బలపరిచే విధానంగా కేబినెట్ లో ఆమోదించి ఇవాళ 42% బీసీలకి కేవలం పొలిటికల్ రిజర్వేషన్సే కాదు, ఇక్కడ రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఈ పర్సంటేజ్ వస్తుంది. అదేవిధంగా ఉద్యోగాలు ఇంకెక్కడన్నా అవకాశాలు కలిగినప్పుడు ఈ రిజర్వేషన్ అమలు చేసుకునే అధికారం ఇక్కడ ప్రజానికానికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ అనేది మీరు గ్రహించాలి. ఇది మామూలు కాదు. గత రోజుల్లో ఒక చిరునవ్వుతో సంతకం పెట్టి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా ఆడవాళ్ళ జీవితాలే మార్చేసి మా జాతకాలు మార్చేశారు. 33% స్థానిక సంస్థల్లో మహిళలకి హక్కు అధికారం అని ఇచ్చిన రోజు ఇంట్లో మా భర్తలు కూడా మమ్మల్ని గౌరవించారు. అంతవరకు మాకు ఎటువంటి పలుకుబడి లేని పెళ్ళాలు ఆ రోజు మేము ముందుకొచ్చాం. ఇవాళ దేశవ్యాప్తంగా 33% నుంచి 50% కూడా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు మహిళా రిజర్వేషన్లు. అదేవిధంగా ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ హయాంలో మళ్ళీ ఒక సంచలనమైన చరిత్ర సృష్టించుకోగలిగాం మనం. ఎందుకంటే ఈ విధంగా 42% అమలు చేసుకొని ఒక సామాజిక న్యాయం ధర్మం అనేది అమలు చేశాం. సమాజ నిర్మాణం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఎప్పుడూ చెప్పుకున్నోళ్ళమే. ఇవాళ మళ్ళీ ఒకసారి నిరూపిస్తున్నాం. నిజంగా సమాజంలో న్యాయం జరగాలి అని అనుకుంటే, అందరము కలిసికట్టుగా బతకాలి అని అనుకుంటే, ఒక సమాజ నిర్మాణం అని అనుకున్నప్పుడు ఊహించుకున్నప్పుడు అమలు చేసే విధానం ఇదే అని చెప్పి మీ అందరికీ ఆదర్శంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం జరుగుతుంది. అందరూ కూడా మాకు నలుమూలలో నాకు నేషనల్ వైడ్గా కూడా మెసేజెస్ రావటం, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండటం. అందుకని నేను వచ్చి 10 రోజులైంది, మళ్ళీ కూడా వచ్చి ఆ రోజు మేము చెప్పాము ఇది ఆదర్శమని. మళ్ళీ ఇవాళ మీ అందరి మధ్యలో ఉండి ఇది ఆదర్శంగా ఉంది అనేది చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా బ్యాండు బాజాతో ప్రజలు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఈ 42% అమలు చేసుకున్నందుకు కేబినెట్లో వాళ్ళందరూ ఆమోదించినందుకు ఇక్కడ ఉత్సవాలుగా మేము చేసుకుంటూ ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందరికీ న్యాయం, అందరికీ అవకాశం, ఎవరికి ఏదున్నా కూడా అది దారి చూపించేది కాంగ్రెసే. ఒకప్పుడు కూడా మా నినాదాలు ఎటువంటివి, హిందూ ముస్లిం సిక్ ఇసాయి హమ్ సబ్ హై భాయి భాయి అంటాం. ఇవాళ ప్రతి వర్గానికి కూడా దీంట్లో అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ అనేది
ఈ చెయ్యి గుర్తు అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ సహకరిస్తుంది, అందరికీ ఈ మీ చేతికి వచ్చే వరకు అందుకుంటుంది అనేది చెప్పడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. యునానిమస్గా దేర్ హెస్ బీన్ అ వెరీ గుడ్ రియాక్షన్. నేషనల్ వైడ్గా దీని ఇంపాక్ట్ పడుతుంది. రాబోయే ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఇది చేయటం జరుగుతుంది. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది అందరికీ కూడా ఏర్పడుతుంది అని చెప్పి ఆ ఉత్సాహంతో ఇవాళ ఇక్కడ రావటం జరిగింది. మీ అందరి తరఫు నుంచి కూడా ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అందుకుంటూ చేపడుతూ ముందుకు సాగుతూ ఉంటే చూసి ఓర్వలేని ఏం పార్టీ అయ్యా ఏం పేరు బీఆర్ఎస్ వాళ్ళు పూటకి మాటకి వాళ్ళ పార్టీలు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో 4 వర్గాలు ఉన్నాయి. పాపం కేసీఆర్ గారికి ఆరోగ్యం ఎట్లుందో తెలీదు. ఆయన బాగుండాలి, ఇంకా 100 ఏళ్ళు ఆయన బతకాలని కోరుతున్నాము. వాళ్ళు అలా ఉంటేనే మేము ఇలా సాగగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు చేసిన అవకతవకలు అందరూ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అక్కడ సహానుభూతి కలగదు. అలాగే అబ్బాయి గారు, అమ్మాయి గారు, అల్లుడు గారు ఏం చేసుకుంటున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చెప్పిన సొల్లు కబుర్లు కాదు, చేసి చూపెట్టి కదం తొక్కి కంకణం కట్టి పిడికి పట్టిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా, ఒక యువ ముఖ్యమంత్రిగా ఆయన నుండి అమలు చేసినందుకు మా అందరి తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి మీరు ఒప్పుకున్నా లేకపోయినా ఒప్పుకుంటారు అందరూ కూడా ఆయనని మేమందరం కూడా వీఆర్ కంగ్రాచ్యులేటింగ్. చాలా గొప్పగా ఉంది, చాలా గర్వంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక తీర్మానం పంపిస్తాం. దట్ we are all congratulating him and we are looking forward. Any questions? ఏదండి అది సరే, ఇక్కడ చేసింది సరే. నువ్వు అక్కడ చెప్పింది చాలా కబూర్లు ఉన్నాయి. మీ నాయన ఎందుకు చేయలేదు, మీ అన్న ఎందుకు చేయలేదు? ముందు అక్కడ లేని పలుకుబడి ఇక్కడ వచ్చింది ఆ మేడం కవితకి. వద్దులే ఇవన్నీ డైలాగులు. చెప్పండి సార్. అయిన ల్యాండ్ మీకు ఇప్పించడం అంత పెద్ద పని కాదు సార్. నేను ఆల్రెడీ మీరు అడగకపోయినా నా ఏదో పెత్తనం తీసుకొని ఈ జిల్లా ఆడబిడ్డగా నేను ఆల్రెడీ టేకప్ చేశాను. ఇప్పుడు ఈ సమావేశంలో మీరు 3-4 అందరూ దూరొద్దండి. 4-5 వస్తే నేను ఇప్పుడే ఇంకొక మా ఇన్ఛార్జ్ గారితో నేను మీకు కేటాయిస్తాను, కల్పిస్తాను. అండ్ మీరు ఏం పర్వాలేదు సార్, మీరే ఉద్యమం, నేను మీకంటే ముందు నిలబడి ఉద్యమం చేసి ఇస్తాను. నేనున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నాను. చెప్పండి. ఇది అది ఏమండి, నా 42 సంవత్సరాలు జీవితంలో నాకు పెట్టిన ఈ కోర్టు కేసు ఎవరైతే పెట్టారో పాపం వాళ్ళు వణికి సస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, నేను భయపడిపోతాను, నేను క్వాషింగ్కి వెళ్తాను, క్వాష్ చేయించుకుంటానని. నేను చేయలేదు, నేను ప్రయత్నం కూడా చేయలేదు. ఇదే రోజు కోసం నేను ఎదురు చూశాను. న్యాయస్థలాల్లో ఇంకా శక్తి ఉంది, నిజం అనేది నిరూపించాము. ఇంకా 4 రోజుల్లో చూస్తారు, అప్పుడు నేను ఆడే గేమ్ మీకు తెలుసు. ఇటువంటి ఇంత దౌర్భాగ్యంగా నా పైన ఎవరు ఎప్పుడు ఇదే వేయలేదు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఇట్లా ఏపిచ్చినోళ్ళు, ఆది పిచ్చిది ఎవరో అమాయకురాలు, దాన్ని ఏపిచ్చిన నాథుడెవడో నాకు తెలుసు, వాడికి తెలుసు, నాకు తెలుసు. అసలు గేమ్ ఇప్పుడు మొదలెడుతుంది. ఇది అంతం కాదు, ఆరంభం.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.